అటువంటి వారిని ఆ గూడెంలోకి ఎవరైనా రావాలని చూస్తే వాళ్ళని అంతం చేసే వారికి నిద్రపోను స్వప్న, నిద్రపోను. చూడండి, మీరు సంపాదించే సంపాదన అంతా వాళ్ళకే కట్టబెడితే తర్వాత మా పరిస్థితి ఏంటి? ఇందులో నీకొచ్చే నష్టం ఉంది స్వప్న. ముందు ముందు వస్తే అప్పుడేం చేయాలి? ఎప్పుడో వస్తుందని, ఏదో జరుగుతుందని వాళ్ళు అలా అనవసరం అన్ని మాటలు అనొచ్చా స్వప్న? ఇది మోసం ఎలా అవుతుందండి? బ్రతకడానికి ముందు జాగ్రత్త పడుతున్నాను. బ్రతకడానికి ఎన్నో దారులు ఉన్నాయి కదా స్వప్న. ఎలా కఠినంగా ఉండాల్సినంత అవసరం. ఒకవేళ ఆ పరిస్థితి మీకే వస్తే? ఏనాడు ఆ పరిస్థితి రానివ్వండి, బ్రతికుండగా నీకు ఆ పరిస్థితి ఎప్పుడు రాదు. చూడండి, 10 మందిని బాగు చేయాలనే సదుద్దేశం మీకు ఉండొచ్చు, కానీ మీ ఉద్దేశాన్ని ధిక్కరించకుండా నేనైతే ఈ ఇంట్లో ఉండలేను. స్వప్న, స్వప్న, ఇంత దారుణం బారాలకు అదిగట్టిరా. నీకెంత కష్టం కలిగిచ్చిరా ఆ భగవాని గారిని నడి బజార్లో ముక్కలు ముక్కలుగా నరికేస్తాను స్వప్న. అయితే నా మాట కూడా వినండి. మీరు ఇలాగే ఈ దాన ధర్మాలు ఇలాగే చేస్తానంటే నేనైతే ఈ ఇంట్లో ఉండలేను. నా బిడ్డను తీసుకొని నేను వెళ్ళిపోతాను. ఎవర్రా ఎవర్రా నన్ను ఎదిరించడానికి వచ్చిన మునగాడు? ఎవర్రా ఎవర్రా నన్ను అంతం చేస్తానన్న మునగాడు? ఎవర్రా ఎవర్రా నన్ను అంతం చేస్తానన్న ధీరుడు? దమ్ములుంటారా బయటికి? ఈ భగవాన్ అంటే వ్యక్తి అనుకున్నావు? శక్తి. ఈ శక్తి ముందు ఎవడైనా ఎప్పుడైనా తల వంచక తప్పదు. కాదని కన్యర చేస్తే తలకాయలు కోసేస్తా. ఆ ప్రదీప్ని తక్కువ అంచనా వేయడం మంచిది కాదన్నా. ఏమిట్రా ఏమిట్రా తచ్చు మాటలు మాట్లాడు? రెచ్చిపోతే చచ్చిపోతారన్నారన్నా. రెచ్చిపోతే చచ్చిపోతాడని చెప్పు. చంపడానికి పుట్టలేదు, మీలాంటి వాళ్ళని చంపడానికి పుట్టానని హెచ్చరించి వెళ్ళాడన్నా. నన్ను చంపటమా? నన్ను చంపటమా? ఈ భగవాన్ అంటే పులి పులి చిరుతపులి లాంటి వాడురా. అలాంటి నన్ను ఒక అనామకుడు చంపటమా? నెవర్. శత్రువుని తక్కువ అంచనా వేయటం మంచిది కాదన్నా. ఈ భగవాన్ దాదా చండశాసనం లాంటి వాడు. వాడి అంచనాలు తారుమారు చేసి వాడి ఊపిరి తీయకపోతే నేను మనిషినే కాను. నాకు నువ్వు వెళ్ళి వాడి చావుకు ముహూర్తం పెట్టు. నేను ఈలోగా వాడిని హంతం చేసే శక్తిని నేను రెడీ చేస్తాను. వెళ్ళు. ఓకే అన్నా. ఓకే. బాగున్నావా? నీ దగ్గరకు మన రామయ్య మనోడు పంపించాను, వచ్చాడా? రాలేదా? సరే, నువ్వు జాగ్రత్త బాబు, నేను వస్తా.
నువ్వా ఉపదేశం చేస్తున్నావా ప్రదీప్? నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఈ భగవాన్ని అంతం చేసే శక్తి ఆ భగవంతుడికే లేదు. After all, నువ్వే నన్ను అంతం చేసేది. ఈ భగవాన్ అంటే ఏమనుకున్నావు? నీలా తల్లి పాలు తాగి బ్రతకలేదురా, కాలకూట విషాన్ని తాగి బ్రతికాను. అలక నువ్వు పుట్టగానే నా నోట అమ్మ అనే పదం రాలేదురా, హత్య హత్య అనే పదం వచ్చింది. నీలా పలకం బట్టి నేను బడికి వెళ్ళలేదురా, కత్తులు బట్టి కట్టాలు కోశాను. అలాంటి నన్ను నువ్వు అర్థం చేశాను. నో నెవర్. ఏయ్ నీతి లేని కుక్క, కచ్చిపట్టి నీ చేతిని నరికేస్తాను. నువ్వు తాగిన కాలకోట విషయాన్ని కక్కిస్తాను. అమ్మ పదం కాక హత్యలు నేర్చుకొని నీ నాలుగులు కోసేస్తాను. టోటల్గా నిన్ను సజీవ సమాధి చేస్తాను రా. ఏయ్! నిన్ను సమాధి చేసేనా నా కోరిక నెరవేర్చుకుంటా. ఎస్ చంపుతాను. నీ రక్తంతో నా గూడానికి రక్త తర్పణం చేస్తాను రా. ఏయ్! రవి, నేను ఊహించినంత సామాన్యుని కాదురా నేను. నీ బ్రతుకు మార్చుకో, మనసు మార్చుకొని జాగ్రత్త బతుకు. లేదంటే ఆ సూర్యచంద్రులే ఏకమై వచ్చిన హరిహరాదులే అడ్డగించిన నిన్ను ఎవరు నా నుండి కాపాడలేరురా. కంచుకోట లాంటి నీ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టి అగ్గిపిడిగాని వెర్రబిగుతున్న నీ అహంకారాన్ని అనగదొక్కి ఈ రాక్షస రాజ్యంలో నీలాంటి రాక్షసు స్థానం లేదని నిరూపిస్తాను రా. ఈ జనాన్ని నా మీదకి రెచ్చగొడితే ఇది రాక్షస రాజ్యమని నేను నిరూపిస్తాను. ఏయ్! ఏయ్ ఏయ్! ఏయ్ నేర్చుకుందామా? చూసుకుందావా? కాసుకో, తెలుసుకో. ఆ! ఆ! ఏయ్ బద్మాష్, నేటితో ఈ సమాజ స్వరూపే మారిపోతుందిరా. నిన్ను అంతం చేసి ఈ సమాజానికి గుణపాఠం చెప్పి ఇలాంటి వారు ఈ రామరాజ్యంలో నీలాంటి రాక్షసు స్థానం లేదని నిరూపిస్తాను రా. స్వప్న, దుష్ట శిక్షణ జరిగి తీరాల్సిందే. ఏంటండి మీరు చేస్తుంది? ఇతను చంపి మీరు హంతకులుగా మారతారా? అయితే పోలీసులు ఫోన్ చేయి. అలాగేనండి. మీ ఫోన్ ఇవ్వండి. మనకి వేలాడి తీయాల్సిందే. మీ ఫోన్ ఇవ్వండి. హలో, పోలీస్ స్టేషన్. నేను ఇన్స్పెక్టర్ గారి భార్యని మాట్లాడుతున్నాను. అవునండి, నేను కంప్లైంట్ ఇవ్వాలి. మా వారు 3 రోజులుగా కనిపించట్లేదు. ఎటు వెళ్ళారో తెలియట్లేదు. కొంచెం ఎంక్వైరీ చేసి పెట్టండి. అలాగేనండి, నేను ఈవినింగ్ వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను. స్వప్న, ఏమిటి నువ్వు చేసిన పని? బ్రతకడానికి మార్గం ఎంచుకున్నాను. అంటే ఆడదాని వాళ్ళ సంగతి మర్చిపోయి దేశద్రోహంతో చేతులు కలిపి నా గూడెని స్పెషల్గా మారుస్తావా? ఏంట్లా తెగ నవ్వుతున్నావు? నేను పనినా ఈ విష వలయాన్ని ఛేదించుకోలేకపోతున్నావు కదూ. ఏమిటి
ఇది నువ్వు పనిన విషయమలేవా? ఎంత దారుణాన్ని కొడిగట్టావు స్వప్న. నేను మీకు ముందే చెప్పాను, మీ నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఆధారపడి ఉంటుందని. అందుకని భగవంతో చేతులు కలిపాను. ఆడదాని వాడి సంగతి వెళ్ళిపోయి దేశద్రోహులతో చేతులు కలిపి ఈ గుడాన్ని శ్మశానంగా మారుస్తావా? అబ్బబ్బా చూడండి, అంత పెద్ద మాటలు మాట్లాడకండి. అయినా నేను చేస్తానన్నా ఈ చిన్ని సాయానికి భగవాన్ నాకు ఎంత ఇస్తా అన్నాడో తెలుసా? సాక్షాత్తు 3 కోట్లు. ఏమిటి 3 కోట్లు తీసుకునే ముందు 3 ముళ్ళు బల్ల గురించి ఒక్కసారి ఆలోచించావా స్వప్న? చూడండి, ఆలోచించాను కాబట్టి డబ్బు తీసుకుంటున్నాను. ఏం కూసావే? నన్ను క్షమించు స్వప్న. నీ ముందే నీ భర్తను కొట్టవలసి వచ్చింది. నీ భర్తను వదిలిపెడితేనేమో నీకు న్యాయం జరుగుతుంది. అలాని నిన్ను మోసం చేస్తే కొన్ని వేల కోట్ల సంపద మనకు దక్కకుండా పోతుంది. అవును, నేను సంతోషంగా బతకాలంటే ఇతను చావటమే మంచిదని నాకు ఇప్పుడే అర్థమైంది. రాక్షసే, మరొకసారి ఆలోచించు. చంపేస్తాలే. ఇతని గురించి ఆలోచించి నీకు ఉపయోగం లేదు. నేను వెంటనే వెళ్ళి బట్టలు సర్దుకొని వస్తాను. భగవాన్ భగవాన్, నేను ఇంకా ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. పోలీసులు వచ్చారంటే నన్ను పట్టుకుంటారు. కాబట్టి నాకు రావాల్సిన డబ్బు నాకు ఇస్తే నా బాబుని తీసుకొని నేను దూరంగా వెళ్ళిపోతాను. అంత తొందరగా ఉందా? అవును, ఇప్పుడే. పంపిస్తా, నిన్ను కూడా పంపిస్తాను. ఎక్కడికి ఎక్కడికి పంపిస్తావు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? 3 ముళ్ళ పట్ట ప్రతి ఆడది భర్త అడుగు జాడల్లోనే నడవాలి. కాదని అలాంటి వాళ్ళని రౌడీలను నమ్మితే ఏ గతి పడుతుందమ్మా. ఏయ్, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు చెప్పింది వినే కదా నా భర్తని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఇలా చేస్తావేంటి? ఇప్పుడు నన్ను కూడా చంపుతానంటున్నావు. నా బిడ్డ నాదైపోతాడు. నన్ను చంపొద్దు, నన్ను ఏం చేయొద్దు. నిన్ను! ఏయ్! వెళ్ళు! ఇప్పుడు నీ భర్త దగ్గరికే వెళ్ళు. రేయ్, మీలో ఎవడైనా ఎప్పుడైనా ఈ భగవాన్ దాదాకి ఎదురు తిరిగితే మీ మీ బ్రతుకులు కూడా ఇంతే. ఖబర్దార్.